ఇక్కడనే ఈ పాఠశాలలోనే కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలోనే గవర్నమెంట్ పాఠశాలలో రేవంత్ నేను నా పేరు లింగమయ్య కొలుకులపల్లి. ఇదే పాఠశాలలో రేవంత్ నేను ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాము. చిన్నప్పటి నుంచి ఆటల్లో పాటల్లో విద్యార్థి దశ నుండే చాలా చురుకుగా పాల్గొనేవాడు. ఇదే పాఠశాలలో ఇద్దరము 5వ తరగతి వరకు చదువుకున్నాం. అంటే ఉన్నత పాఠశాలకు పోయేసరికి ఏబీపీ విద్యార్థి సంఘంలో పనిచేసి అక్కడి నుండి రాజకీయాల్లో ఆసక్తి ఏర్పరచుకొని విద్యార్థి నాయకునిగా ఏబీ కాలేజీలో పనిచేసి అప్పటి నుండి రాజకీయాల్లో పాల్గొనాలని ఆసక్తి పెంచుకున్నాడు. చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాడు. ఊర్లోకి తప్పకుండా ప్రతి దసరా పండుగకు ఊర్లోకి తప్పకుండా వస్తాడు. వచ్చినప్పుడు పాత మిత్రులందరితో ఆప్యాయంగా పలకరిస్తాడు. ఈ ప్రాంతం అంటే కొండారెడ్డిపల్లిలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ కొడంగల్ ముద్దుబిడ్డగా రాజకీయ ప్రవేశం చేసి ఈ ప్రాంతానికి సీఎంగా కావడము ఈ ప్రాంతానికి చాలా గర్వకారణం. అంతేకాదు ఇక్కడున్న సమస్యలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్న సమస్యలను నెరవేర్చాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో మరి పని జరగలేదు. చివరి ఆయకట్టు వరకు నీరు జరగలేదు. తర్వాత ఈ కల్వకుర్తి ప్రాంతానికి చిరకాల వాంఛ జడ్చల్ల టు మార్చల్ల మరి రైల్వే లైను, తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకము పూర్తి స్థాయిలో అమలు. ఇక్కడ నిర్వాసితులు అంటే పాలమూరు ఎత్తిపోతల పరిస్థితిలో రైతులు చాలా మంది నిర్వాసితున్నారు. మరి ఆ నిర్వాసితులకు ఇప్పటి వరకు డబ్బు రాలేదు. మరి అటువంటి సమస్యలు ఇంకా హైదరాబాద్కు దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి పొందించాలి. అట్లాగే మరి రాష్ట్ర సమస్య అయిన 6 గ్యారంటీల పథకాన్ని పక్కాగా అమలుపరిచి మరి ఈ ప్రాంతాన్ని మరి దత్తత తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలను దత్తత తీసుకొని అభివృద్ధి పథంలో నడవాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.